నెక్స్ట్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వార్త. ఇది ఇండియన్ నేవీ ఇప్పటికే చాలా మార్పులు చేస్తూ వస్తోంది, మొత్తం భారతీయత వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. అందులోనూ ఇప్పుడు కీలకమైన ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేంటంటే అడ్మిరల్స్ అపెలెట్స్ పైన బ్యాడ్జెస్ పైన పూర్తిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నాటి వారి ప్రేరణతో కూడినటువంటి డిజైన్స్ని ఇప్పుడు ఇండియన్ నేవీ ప్రవేశపెడుతోంది. ఇది నిజంగా గొప్ప పరిణామము. ఇది శివాజీ మహారాజ్ కాలంలోని రాజముద్రని పోలినటువంటివి అండ్ ఈ ఆయన కాలంలోని నావల్ ఎంజైన్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో పొందుపరుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో భారతీయత మనం చాలా సంవత్సరాల నుంచి నిజానికి నేను ప్రేక్షకులకు కూడా చెప్పాలి, అసలు భారత్ అంటే ఏంటి అనే అంశానికి సంబంధించి భారతదేశపు మూలాల్లోకి ప్రతి అంశంలోనూ చూడాలి, ప్రతి అంశంలోనూ భారతీయతను వీక్షించాలి, గవర్నమెంట్ అయినా ఇంకోటైనా అని నేను మీతో మాట్లాడిన అనేక సందర్భాల్లో నాకు ఎప్పుడు తారసపడుతూ ఉన్నవే. మీరు మాట్లాడుతున్న అనేక విషయాల నుంచి కొన్ని పరిణామాలు ఇవాళ నిజానికి దృశ్య రూపంలో కనబడుతున్నాయేమో. ఈ మధ్య కొన్ని నిర్ణయాలు అట్లా వస్తున్నాయి. నావికా శాస్త్రం మీద రీసెర్చ్ చేయాలన్న ఒక సంకల్పం భారత ప్రభుత్వం తీసుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు అడ్మిరల్స్కి సంబంధించిన ఎపలెట్స్ని చేంజ్ చేయడం వరకు అనేక అంశాల్లో ఎంతో కొంత పరిణామం అయితే చెందుతున్నాం సార్. అండ్ ప్లీజ్ ఈ శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు ఇండియన్ నేవీ అడాప్ట్ చేసుకోవడాన్ని ఎట్లా చూస్తారు? మనకు డిసెంబర్లో మోదీ గారు గోవాకు వెళ్ళారు. గోవా లిబరేషన్ డే సెలబ్రేషన్స్లో ఆయన భాగంగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఆయన అడ్మిరల్స్ యొక్క ర్యాంకులు ఇవన్నీ కూడా మేము భారతీయ సంస్కృతి ఆధారంగా దాన్ని మార్చబోతున్నామని చెప్పారు. మనం గ్లోబల్ రౌండ్ టేబుల్ దాన్ని కవర్ కూడా చేసాం మనం. అవును, దాని యొక్క పర్యవసానం ఈరోజు చూస్తున్నాం మనం. ఎపిలెట్స్లో వాళ్ళంటే అక్కడ ఒక లైన్ ఉంటే కనుక ఇతను ఏదో సెయిలర్ అని, ఇంకో రెండు ఉంటే ఇంకో నెక్స్ట్ లెఫ్టినెంట్ అని, ఇటువంటివన్నీ క్యాడర్స్ ఉంటాయి వాళ్ళకు. అలాగే అడ్మిరల్ అని, చీఫ్ అడ్మిరల్ అని స్టార్స్ ఉన్నట్టుగానే అలాగే వీళ్ళకు గీతలు ఉంటాయి, డిఫరెంట్ దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళది. దాన్ని తీసేసి కంప్లీట్గా శివాజీ మహారాజ్ కాలంలో ఎటువంటి కేడర్ వాళ్ళకు డిజైన్స్ ఉండేవో దాని ప్రేరణ తీసుకొని మళ్ళీ కొత్తగా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇది మొదటి మెట్టు కిందనే భావిస్తారు. యాక్చువల్గా చూస్తారు, ఇంతకంటే ముందర మనం వాళ్ళ ఫ్లాగ్ని కూడా మార్చాం. నేవీ ఫ్లాగ్లో ప్లస్ ఉండేది, బ్రిటన్ నేవీలో ప్లస్ ఉంటుంది, తెల్ల క్యాన్వాస్లో ఒక ఎర్ర కలర్ ప్లస్ ఉండి ఉంటుంది. 1/4 కాలు భాగంలో మాత్రమే ఈ ఫ్లాగ్ ఉంటుంది, మిగతా అంతా వేరే జెండా ఉంటుంది. ఆ ప్లస్ తీసేసి శివాజీ మహారాజ్ సింబల్ దాంట్లో పెట్టడం జరిగింది గతంలో. ఇప్పుడు వీళ్ళ ఎపిటెట్లో కూడా మనం చేంజ్ చేయడం జరిగింది. క్రమేపీ మన దగ్గర ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆనవాళ్లను ఒకటొకటి తుడిచేసి మన భారతీయతను అక్కడ స్థాపించే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ మనం నేషనల్ స్టబ్లో మనం సిరీస్ చేసాం గతంలో, ఒక 6-7 ఐ థింక్ నాకు తెలిసి 8 ఎపిసోడ్స్ చేసాం మనము. ఇండియా టు భారత్ అని చేసాం మనము. బహుశా మళ్ళీ ఆ సిరీస్ తర్వాత ఎప్పుడో చూద్దాం, మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతానికి డిఫెన్స్కి సంబంధించి కూడా దాంట్లో మనం 2 ఎపిసోడ్స్ చేసాం మనం. అవును. సో అప్పుడు కూడా మనం దీన్ని చర్చించుకున్నాం, క్రమేపీ వాళ్ళ పద్ధతులు మారాలి అని. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రెజిమెంట్స్ అన్ని ఎప్పుడో రాజుల కాల రెజిమెంట్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. మహార్ రెజిమెంట్ అని, మరాఠా రెజిమెంట్ అని, డోగ్రా రెజిమెంట్ అని, రాజ్పుటానా రెజిమెంట్ అని, ఇటువంటివి అంటే అప్పుడెప్పుడో రాజుల కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి రెజిమెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. బహుశా ఇప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉండొచ్చు. ట్రెడిషన్ ఒక ఎత్తవచ్చు, కానీ మన అల్టిమేట్గా మన డిఫెన్స్ ఫోర్సెస్ అన్నవి మన దేశ రక్షణకు మోడర్నిటీ తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి క్షమత వాళ్ళు బిల్డ్ చేయాలి. అందుకనే థియేటరైజేషన్ లాంటివి జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వం ఇలా దాన్ని భారతీకరణ, నేను ఐ విల్ యూజ్ దిస్ వర్డ్, భారతీకరణ చేస్తుంటే దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు చాలామంది ఉన్నారు. దాంట్లో చిదంబరం, మన గత ఎక్స్ మాజీ గృహమంత్రి పి చిదంబరం, ఆయన ఇచ్చిన ట్వీట్ చాలా దౌర్భాగ్యమైన ట్వీట్ ఇచ్చాడు. ఆయన, మీరు ఆ ఆర్మీలో చేరితే కన్నా పకోడాలు అమ్ముకోవడానికి పనికొస్తారు మీరు, లేదా గార్డులకు పనికొస్తారు, ఇటువంటి పనికిమాల పనులకు పనికొస్తారు, మీరు ఎవరు అగ్నివీరులో చేరకండి అని ఆయన ట్వీట్ చేశాడు. దారుణమైన ట్వీట్ చేశాడు ఆయన. ఒక దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలైనా అవి. అంటే ఆర్మీ ఉండకూడదని మీరు దాన్ని కంప్లీట్గా విచ్ఛిన్నం చేసే స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారు మీరు? దాన్ని ఎవరిస్తారు? దేశ విద్రోహ శక్తులే ఇస్తారు కదా. ప్రభుత్వం ఏమో దాన్ని కంప్లీట్గా భారతీకరణ చేస్తుంటే ఇటువంటి శక్తులు మరి దీన్ని మళ్ళీ దేశాన్ని అధపాతాళంలో తోసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. మనం మారుతున్నాం, కానీ ఆ మార్పుకు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కూడా మనం గమనిస్తూ ఉండాలి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం
బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.